ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంలో ఉన్న పెంజల్ తుఫాను మరికొద్ది గంటల్లో తీరాన్ని దాటబోతున్నది. దీని ప్రభావంతో ప్రస్తుతం ఉత్తర తమిళనాడులోని అనేక జిల్లాల్లో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతంలో ఉన్న నెల్లూరు జిల్లాలోను, తిరుపతి జిల్లాలోను, చిత్తూరు జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు నవంబర్ 30వ తేదీకి భారత వాతావరణ శాఖ ఉత్తర తమిళనాడు ప్రాంతంలోని సముద్ర తీర ప్రాంతంలో ఉన్న అన్ని జిల్లాలకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాకు, నెల్లూరు జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అన్నమయ్య జిల్లాకు, చిత్తూరు జిల్లాకు ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రాత్రి నుండి ఏకోజాము నుండి 30వ తేదీ ఏకోజాము నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి, గాలులు వీస్తూ ఉన్నాయి. ఇక ఈ పెంజల్ సైక్లోను నవంబర్ 25వ తేదీ తూర్పు హిందూ మహాసముద్ర ప్రాంతంలో వాయుగుండంగా ఏర్పడి ఇది దిశల్ని అనేక రకాలుగా తన దిశను మార్చుకుంటూ అనూహ్యమైన మార్పులతో ప్రస్తుతం ఉత్తర తమిళనాడు మీద, కోస్తా ఆంధ్రప్రదేశ్ మీద, మొత్తం మీద ద్వీపకల్పపీఠ భూమిలోని దక్షిణ ప్రాంతం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నది. ప్రస్తుతం ప్రధానంగా మన రాష్ట్రానికి సంబంధించి తిరుపతిలోను, నెల్లూరు జిల్లాలో, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో, ముఖ్యంగా తీర ప్రాంతంలోను, అదేవిధంగా తూర్పు కనుమలైన శేషాచలం కొండల్లో, వెలుకొండల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా రేపటికి ఈ ప్రాంతంలో ప్రధాన ప్రవాహాలైన కాలంగి నదికి, స్వర్ణముఖి నదికి, పెన్నా నదికి, అదేవిధంగా పెన్నా పరివాహ ప్రాంతంలో పెన్నా నదిలో కలిసే ఉపనదులకు భారీ మొత్తంలో వరద నీరు చేరే అవకాశం ఉన్నది. లోతట్టు ప్రాంతాలు వరద ముప్పుకు గురయ్యే అవకాశం ఉన్నది. భారత వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు డివిజన్కు, అదేవిధంగా తిరుపతి జిల్లాలోని తూర్పు ప్రాంతాలకు, ఉమ్మడి కడప జిల్లాలోని తూర్పు ప్రాంతాలకు, పెన్నా పరివాహ ప్రాంతానికి వరద ముప్పు పొంచి ఉన్నది. ఈ భారీ వర్షాలు ఈరోజు రాత్రి 30వ తేదీ రాత్రి, రేపు కూడా కొనసాగే అవకాశం ఉన్నది. ఇది అల్పపీడనము చాలా రోజుల పాటు స్థిరంగా కొనసాగడం, నెమ్మదిగా కదలడం, దీని కారణంగా తీరం దాటి ఈ సమయంలో అటు ఉత్తర తమిళనాడులోను, ఇటు దక్షిణ ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంతంలో అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ వర్షాలతో పాటు వరద ముప్పు కూడా పొంచి ఉన్నది. తమిళనాడు పైన, ఆంధ్రప్రదేశ్లో దక్షిణ ప్రాంతం పైన తీవ్రమైన ప్రభావం చూపిన తుఫాను పెంజల్ సైక్లోన్. ఈ తుఫాను ప్రభావం మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నది. ఇది తమ దిశను మార్చుకుని ప్రస్తుతం కేరళ తీరం దాటిన తర్వాత ఇది కేరళ వైపు, తమిళనాడు ప్రధాన భూభాగం గుండా కేరళ గుండా కొనసాగి అరేబియా సముద్రంలోకి వెళ్ళి మళ్ళీ అల్పపీడనంగా వాయుగుండంగా బలపడే అవకాశం కూడా ఉన్నదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సుమారుగా ఈ నెల 25వ తేదీ నుండి 6 రోజుల పాటు ఇది బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడిన తర్వాత సుమారు 6 రోజుల పాటు ఇది బంగాళాఖాతంలోనే కొనసాగుతున్నది. ప్రస్తుతము తీరానికి సమీపంలో ఉన్నది. భారత వాతావరణ శాఖ అంచనా మేరకు ఈరోజు సాయంత్రము ఇది పాండిచ్చేరి సమీపంలో, తమిళనాడులోని పాండిచ్చేరి మహాబలిపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. ఈ తీరం దాటే సమయంలో కుంభవృష్టి వర్షాలు నమోదయ్యే తీరం దాటిన తర్వాత కూడా అటు ఉత్తర తమిళనాడులోను, ఇటు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంతంలో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నది.